మొగొల్లపల్లి మండలం బంగ్లాపల్లి గ్రామంలో చిట్యాల మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ పశు వైద్య శిబిరంలో గర్భకోశ వ్యాధి సమస్యలు ఉన్న పశువులకు ఉచితంగా మందులు ఇచ్చి చికిత్స చేశారు. అన్ని పశువులకు దూడలకు నట్టల నివారణ మందులు ఇచ్చారు. ఇతర సమస్యలు ఉన్న అన్ని పశువులకు ఉచితంగా మందులు ఇచ్చి గ్రామంలోని అన్ని పశువులకు ఉచితంగా టీకాలు వేశారు. పెంపుడు కుక్కలకు ఉచితంగా టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, వైస్ చైర్మన్ ఎండి రఫీ, డైరెక్టర్లు లింగయ్య, సతీష్ రెడ్డి, మండల పశు వైద్యకారి డాక్టర్ జి రాకేష్ శర్మ, మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొగలపల్లి మండలం బంగ్లాపల్లి గ్రామంలో మా మార్కెట్ చిట్యాల మార్కెట్ యార్డ్ తరపు నుంచి మేము పశు వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. రేపు రాబో రోజుల్లో కూడా ప్రతి ఒక్క విలేజ్కి, మండలంలో ప్రతి ఒక్క విలేజ్కి కూడా మేము పశు వైద్య శిబిరాన్ని నిర్వహించాలని చెప్పి మా మార్కెట్ యార్డ్ ద్వారా మంత్రి తుమ్మల గారికి ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఈరోజు పాడి పంట సుభిక్షంగా ఉంటేనే రైతు అనే వ్యక్తి సుభిక్షంగా ఉంటారు. దానివల్ల దేశం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈరోజు నిజంగా మాకు ఇక్కడ ఈ బంగ్లాపల్లిలో మేము వైద్య శిబిరం నిర్వహించడం కూడా మా యొక్క అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. ఇవి మారుమూల గ్రామాల్లో పశు వైద్య శిబిరం అందని గ్రామాలకి మా మార్కెట్ యార్డ్ తరపు నుంచి మేము వాళ్ళకి మందులు కానీ లేదంటే వ్యాక్సిన్స్ కానీ ఇవ్వడానికి మా వంతు సహకారం అందించదలుచుకున్నాము. మాకు ఈ కార్యక్రమంలో మాకు తోడ్పాటు అందించినటువంటి ఈ పశు వైద్య వెటర్నరీ డాక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి, గ్రామ ప్రజలకి, అదేవిధంగా మా డైరెక్టర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పశువర్ధక శాఖ నుండి మన గ్రామానికి వ్యాక్సిన్ ఇవ్వడం ఎంతో సంతోషకరం. దీనికి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ రఫీ గారు, మన ఎమ్మెల్యే గారు గంట సత్యన్న ఆధ్వర్యంలో కూడా ఇది చేయించినందుకు ఎంతో వారికి మేము రుణపడి ఉన్నాం. ఇలా బంగ్లాపల్లి గ్రామం నుండి ప్రతి రైతు దీనికి వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు మనం మన శరీరానికి ఏ విధంగా ఇవాళ కాళ్ళు నొచ్చినా, ఏళ్ళు నొచ్చినా దవాఖానకి ఎట్లా పోతామో ఆ వెటర్నరీ వాళ్ళు వచ్చి చేసినందుకు కూడా మనం దానికి కూడా ఎంతో అదిగా ఉండి వాటికి వ్యాక్సిన్లు ఇప్పించాలి. మీకు ఏదన్నా దానికి బీమార్లు అవి వచ్చినా కూడా ఆ సిబ్బందితోని మనం సాయం తీసుకునేవలసిన అవసరం మనకు ఉంటుంది. ఈ క్యాంపు ఇలా నిర్వహించినందుకైతే ఎంతో సంతోషదాయకం.